పోలీస్కి రావడానికి నా అంటే గ్రామంలో పుట్టడం వల్ల గ్రామ నేపథ్యమే ఒక కారణం. అంటే గ్రామం నేపథ్యము పోలీస్ కావడానికి కారణం ఏమి అంటే, తెలంగాణలో మీరు ఎవరిని అడిగినా కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మీరు ఏమవుతారు అంటే పోలీస్ అవుతామని చెప్తారు. ఎందుకంటే పోలీస్ మీద ఉన్న ఆ యూనిఫామ్ మీద ఉన్న మక్కువ ఒకటి. రెండు, ఎన్నో సమస్యలకు పోలీస్ చాలా స్ట్రిక్ట్గా పవర్ఫుల్గా యాక్ట్ చేస్తారన్న ఒక ఏమంటారు ఒక ఫీలింగ్ ప్రతి నాగరికుల్లోనూ ఉంటుంది, యువతలో ముఖ్యంగా. కాకపోతే అనుకోవడం వేరు, అవ్వడం వేరు. అది ఏ స్థాయి అయినా కావచ్చు, ఏ స్థాయి అయినా స్థాయికి సంబంధం లేని విషయం. యూనిఫామ్ అనేది యూనిఫామ్ అంతే. అయితే నేను గ్రామంలో ఉండగా, ముఖ్యంగా మాది తెలంగాణ బార్డర్, ఆల్మోస్ట్ స్టార్ట్ ఆఫ్ రాయలసీమ. అక్కడ మొత్తం మాది జోగులాంబ జిల్లా. రెండు రకాల అంటే కర్నూలు కల్చర్ ఉంటుంది, ఇటు కల్చర్ కూడా ఉంటుంది. కొంచెం ఇమ్మీడియట్గా ఎమోషనల్గా ఇది కావడం, తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ హెల్ప్ లేకపోతే పటేల్స్ హెల్ప్ తీసుకోవడము, పోలీస్ని కాంటాక్ట్ చేస్తాను అని చెప్పడం కూడా ఎక్కువ అన్నట్టు. సో ప్రాబబ్లీ అట్లా చూడడం వల్ల, తర్వాత ఇంట్లో వాళ్ళు బేసిక్గా అట్లా చూడడం వల్ల ఒక ఇంపార్టెంట్ తెలియని ఒక సబ్కాన్షియస్గా సెట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఎవ్వరూ పోలీసు ఆఫీసర్స్ లేరు, అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. సివిల్ సర్వెంట్ కావాలన్న ఒక ఆలోచన, దాంట్లో పోలీస్ అయితే బాగుంటుంది. చాలామందికి మా నాన్న ఒక సర్పంచ్ స్థాయిలో చేయగలిగింది, మేము చాలామందికి లీగల్గా, లాఫుల్గా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని, అంటే తెలుగులో మాట్లాడితే ధర్మానుసారం చెప్పగలిగిన అవకాశం వస్తుంది అన్న ఒక ప్రేరణ, తెలియకుండా జరిగిన ప్రేరణ కావచ్చు. మేము పెద్ద ఫ్యామిలీ, 5 మంది, మీ 4 సిస్టర్స్, ఒక బ్రదరు. అందరినీ కూడా ప్రాపర్ సిబిఎస్ఈ స్కూల్లో చదివించారు, అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, నేను రైతునైనా నా పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఒక తపన నా పేరెంట్స్లో ఉండడం వల్లనే ప్రాబబ్లీ వాళ్ళంత కష్టపడి చదివిస్తున్నారన్న ఒక జ్ఞానం మాలో ఉండడం వల్ల కూడా చక్కగా చదువుకునే అవకాశం లభించినందుకు చదువుకున్నాము. అండ్ అందరు కూడా, ఆల్ ద సిస్టర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వర్కింగ్. నేను 2001 బ్యాచ్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పి. అండ్ అప్పటి వరకు ఉమెన్ డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీస్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ లేరు. నేను, నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఫస్ట్ రిక్రూటెడ్ ఉమెన్ డిఎస్పీస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ అదర్వైజ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ తెలంగాణ. డిఎస్పీ స్థాయి నుండి మీరు ఎదుగుతూ ఐపీఎస్ ఆఫీసర్గా అంటే స్థాయి ఎదుగుబాటు అంటే ఒక డిఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఇవన్నీ జస్ట్ ర్యాంక్లో పెరగడం మాత్రమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నిజంగా మనం ఎక్స్పీరియన్సెస్ విషయానికి వస్తే, మనం నేర్చుకున్నది ఎంత, చేసింది ఎంత, మనం ఏమీ తెలియని రోజులు అనుకున్నది చేసిన రోజుకు ఉన్న గ్యాప్ ఏంటో చూస్తే, వెనక్కు తిరిగి చూస్తే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, చాలా తృప్తిగా ఉంటుంది లైఫ్. ఎవ్రీ సింగిల్ డే నేను అనుకున్నది తర్వాత చాలా చట్టబద్ధంగా చేసే అవకాశం నాకు కల్పించబడింది అన్న ఒక ఆలోచన ప్రతిరోజు తృప్తినిస్తూనే ఉంటుంది. ప్రధానంగా మీ ఫ్యామిలీలో మీరే మొదటి స్థాయిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కరెక్ట్. అప్పుడు ఎలాంటి కుటుంబంలో ఎలాంటి ప్రోత్సాహం ఉంది, లేకపోతే మిగతా వాళ్ళ నుండి ఎలాంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు? అంటే ఉద్యోగము యాజ్ సచ్ అంటే కేవలం డబ్బు సంపాదించడానికి చేరిన ఉద్యోగం కాదు కాబట్టి, ఉద్యోగానికి పర్సే పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా, ఒక అమ్మాయి, అది కూడా ఒక రైతు బిడ్డగా, అంటే రైతుల ఫ్యామిలీలోంచి, అంతవరకు నా ఊర్లో కూడా ఒకరు ఇంజనీర్ ఉన్నారు.
ఇంకా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, అమ్మాయిలు అయితే అసలే లేరు. ఫస్ట్ చదువుకొని ఒక స్థాయిలో అట్లీస్ట్ ఒక గ్రామ స్థాయి నుంచి ఒక స్థాయిలో మనం ఉద్యోగాన్ని పొందడం, ఆ, అనుకున్నది చేయగలిగినామన్న ఒక తృప్తి. అండ్ నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఏమవుతానని ఏం అవ్వగలనని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ విలువలకు నన్ను ఒక వారధిగా చూసుకున్నారు. అది ఫర్దర్గా చూసుకోగలుగుతారా లేదా అన్నది కాదు, కానీ దట్ పాయింట్స్ మీద ప్రాబబ్లీ చేరినప్పుడు సంతోషం కలిగింది. అంటే చిన్ననాటి నుండే తండ్రి గారు చేసిన సేవాభావం మీలో అంటే టోటల్గా నా ఫ్యామిలీ అంతా మా తాతల నుంచి ఒక విలువ కలిగిన కుటుంబంలో ఉండడము. అంటే సంపద అనేది డబ్బు కాదు, అంటే డబ్బు రూపకంగా ఫిజికల్ కాదు. సంపద అనేది ఫిజికల్ కాదు, భౌతికం కాదు. సంపద అనేది మనం తీసుకొని వెళ్ళే విలువలే అన్న తలంపు ఉన్న ఒక కుటుంబంలోంచి వచ్చినాను కాబట్టి ఆ తలంపును ముందుకు తీసుకెళ్ళగలదు ఈ అమ్మాయికి ఉన్న పట్టుదలతో అని. అండ్ అదే రకంగా తీసుకెళ్ళాలన్న ఒక మోటివేషన్ నా తల్లిదండ్రులే స్ఫూర్తిదాయకం. మీ నాన్నమ్మ గారు కూడా చాలా ఎఫెక్టివ్గా మీకు మాటలు చెప్పడం. మా నాన్నమ్మ షీ వాజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ లీడర్. అంటే దయ, చాలామంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎంత ఖచ్చితంగా ఉండేదో అంత దయగల మనిషి. దయాగుణం అంటే ఏమిటి అన్నది పెద్దవాళ్ళ నుంచి, కుటుంబం నుంచి నేర్చుకున్నది. తర్వాత ఒక మారుమూల గ్రామం నుండి ఈ స్థాయికి ఎదగడం ఎలా? అదే చెప్తున్నాను కదా, స్థాయితో సంబంధం లేదు. అండ్ గ్రామము మారుమూల అయ్యి ఉండొచ్చు, ఒక రోడ్డు కూడా లేని గ్రామం నాది కావచ్చు, కానీ తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశం చాలా గొప్పదని భావిస్తున్నాను. మీరు అంటే అంత చిన్న వయసులో కూడా స్కూల్కి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవడం, అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉంది. ఎల్కేజీలో హాస్టల్, ఎల్కేజీలో అంటే నా పట్టుదల కంటే నా తల్లిదండ్రుల పట్టుదల ఎక్కువగా ఉంది కదండి. నన్ను నాలుగేళ్ల వయసులో హాస్టల్లో పెట్టిండ్రంటే వాళ్ళ పట్టుదల గొప్పదని నేను అనుకుంటున్నాను. అది అంటే అప్పటి నుండే మీరు ఇంత ధైర్యంగా మాట్లాడడం కావచ్చు, లేదా ఎదిరించడం కావచ్చు, కొంత చిన్ననాటి నుండే మీలో నా స్కూల్లో క్లాస్ 10 వరకు ఉన్నా కూడా క్లాస్ 7థ్లోనే నన్ను స్కూల్ పీపుల్ లీడర్ చేశారు. ఎందుకంటే ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా రిపోర్ట్ చేసేదాన్ని, ఎవరు అబద్ధం చెప్పినా రిపోర్ట్ చేసేదాన్ని. అట్లా కొన్ని అంటే అవుట్ స్పోకెన్ ఉండడం వల్ల ప్రాబబ్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా టీచర్స్ చెప్పింది ఏది జవదాటకపోవడం, సర్టన్ క్వాలిటీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ వాజ్. అండ్ స్కూల్ పార్లమెంట్లో ఎప్పుడు నన్ను అపోజిషన్ లీడర్గా మోస్ట్లీ కూర్చోబెట్టేవాళ్ళు, మోర్ దాన్ ఆన్ ద రూలింగ్ సైడ్. బికాజ్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగాలి, లాజికల్ క్వశ్చన్స్ అడగాలి. అంటే ఇవన్నీ కూడా వుడ్ హ్యావ్ పేడ్ వే టు డెవలప్ సమ్ కైండ్. అంటే స్కూల్ ఫస్ట్ తల్లిదండ్రులు, నెక్స్ట్ నా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ కరికులం కానీ మాలో నా తల్లిదండ్రులు డెవలప్ చేసినవన్నీ కూడా పెంపొందించడం జరిగిందని అనుకుంటున్నాను. సెయింట్ జోసెఫ్ స్కూల్, కర్నూలు. అంటే చిన్నప్పటి నుండే మీరు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా నేర్చుకున్నారు, ఇప్పటికీ మీకు ఉపయోగపడుతున్నాను. అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఖచ్చితంగా అట్ ఎవ్రీ లెవెల్, వెదర్ ఇట్ ఈస్ ఎ కానిస్టేబుల్ ఆఫీసర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అన్ ఇన్స్పెక్టర్, ఏ స్థాయిలో కూడా 10 మంది కోసము 10 మందితో చట్టబద్ధంగా చేసే పని, కాన్స్టిట్యూషనల్ అథారిటీగా చేసే పని. కాబట్టి మనము ముందుండి లీడ్ చేస్తేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు అదే చట్టబద్ధత అంటే ఇది, సిన్సియారిటీ అంటే ఇది, హార్డ్ వర్క్ చేయడం అంటే ఇది, తర్వాత ఏదైతే చట్టం ప్రకారం చేయాలనో చేస్తే చక్కగా రిజల్ట్ ఎలా వస్తుందో మనని చూసి అంటే ఫాలో అవ్వాలనుకున్నా అనుకోకపోయినా దట్ విల్ హ్యావ్ అన్ ఇంప్రెషన్ ఆన్ ద పీపుల్ అరౌండ్. మీరు ఐపీఎస్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని చూసి చాలామంది పిల్లలు, యువత ఎక్కువ ఈ పోలీస్ జాబ్ కోసం కావచ్చు, లేదంటే ఐపీఎస్ కావచ్చు, సివిల్స్ వైపు చూడడం జరిగింది. మీ ప్రభావం ఏమంటే? అంటే నా ప్రభావం అని కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆడపిల్లలు పోలీస్ ఆఫీసర్స్ కావడం అనేది చూస్తున్నారు. పోలీస్ అయినా ప్రతి అమ్మాయి కూడా ఒక ప్రత్యేక ప్రేరణ అని నేను అనుకుంటాను. ఎందుకంటే
మనకున్న భారతదేశంలో ఎస్పెషలీ మనకున్న సర్కమ్స్టాన్సెస్లో ఒక అమ్మాయి ధైర్యంగా ఒక చైల్డ్ స్టేజ్లో నేను మాట్లాడడం జరిగింది అంటేనే నేను చాలా ట్రాన్స్పరెంట్ అని అర్థం. నేను క్వశ్చన్ చేశానంటేనే చాలా ట్రాన్స్పరెంట్ ఒక చైల్డ్. మనం నోరు మూసుకో అనకుండా క్వశ్చన్ చేసిన ఒక చైల్డ్ని వీ హ్యావ్ టు సీ దెమ్ యాజ్ ఏ చైల్డ్ హూ ఈజ్ వెరీ ఓపెన్, వెరీ ట్రాన్స్పరెంట్. అట్లా ఒక చట్టబద్ధత ఉన్న ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకొని 10 మందికి నార్మల్ అమ్మాయి చేయలేని పని ఈ అమ్మాయి యూనిఫామ్ వేసుకొని చేస్తున్నప్పుడు మేమెందుకు చేయలేము అన్న ఒక క్వశ్చను, ఒక ప్రేరణ కలిగించడానికి ఖచ్చితంగా అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అయితే చాలా తేడా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ జనరల్గా మనం పెంపకంలో ఇవ్వని ఏకైక ఆస్పెక్ట్ ఒక అమ్మాయికి ఏంటండి? ధైర్యం. ఎందుకు ఇవ్వము అంటే నీకు మీ అన్న ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఎంతసేపు ఉన్నా కూడా వీ ట్రై టు పుట్ దెమ్ అండర్ ఏ కంట్రోల్డ్ కండిషన్స్. అంటే వీళ్ళకి ఏమైపోతుందన్న ఒక ఆతృత, వాళ్ళలో ధైర్యము, వాళ్ళలో సెల్ఫ్ రిలయన్స్, ఇండిపెండెన్స్ డెవలప్ చేయడానికి ఈ సిస్టమ్ ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇట్లా ప్రిపేర్ కానీ సెమీ ప్రిపేర్ అయిన ఈ సిస్టంలో ప్రిపేర్డ్ ఇండివిజువల్ ఒక అమ్మాయి బయటకు వచ్చి పర్ఫామ్ చేయడం అన్నది డెఫినెట్గా సొసైటీలో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రతి తల్లిదండ్రులు కూడా అరే మా అమ్మాయి కూడా ఇలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ధైర్యంగా ఉంటే బాగుంటుంది, ఏ సమస్య అయినా ఎదుర్కోగలదు అన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. సో ఇలా పోలీస్ ఆఫీసర్గా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ప్రేరణ కలగడం సాధారణమని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్. తెలంగాణ నుండి ప్రత్యేకంగా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడం కెరీర్, దేశంలో కిరణ్ బేది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎఫెక్ట్గానే ఏమైనా ఉంటుంది? అంటే మనం వచ్చింది గ్రామం నుండి, మనకు తెలిసింది మన గ్రామ స్థాయి పోలీసు, జనరల్ పోలీస్ గురించి మనకు తెలుసు. అండ్ పోలీస్ ఎలా యాక్ట్ చేస్తారన్నది తెలుసు, పోలీస్ ఏం చేయగలరన్నది మనం చిన్న వయసులో చిన్న కళ్ళతో చిన్న జ్ఞానంతో చూసిందే తెలుసు. ప్రధానంగా మీరు ఇంత వర్క్ చేసి వస్తున్నారు, డిఫరెంట్ ప్లేస్లో వర్క్ చేశారు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరే ఉంటుంది, మీ దృష్టికి వచ్చిన కేసులు కూడా చాలా ఉంటాయి. మీరు స్పెషల్గా సిఐడిలో కూడా వర్క్ చేయడం జరిగింది, మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన కేసు ఛేదించింది ఈ మధ్య కాలంలో అంటే చాలా ఎదుర్కొని ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ పోస్టింగ్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్ వరంగల్లో ఉన్నప్పుడు డీరైల్ అయింది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టౌన్. బోగీలో చాలామంది చిక్కుకొని ఉన్నారు. ఇట్లా బోగి వేలాడుతుంది మధ్యలో, అది కింద పడిపోతుందో తెలీదు, ఉంటుందో తెలీదు. పడితే అంత పెద్ద బోగి, అందరి ప్రాణాలు పోతాయి. ఆ సమయంలో అంటే జస్ట్ నేను ఇంకా ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాదు, అది ఫస్ట్ పోస్టింగ్ నాది. నాలో కలిగిన ఫీలింగ్స్ ప్రాబబ్లీ నేను ఫర్ ఎవర్ మర్చిపోలేను. వాళ్ళ ఆర్తనాదాలు వినడము, నేను చచ్చిపోతాను మేడం నన్ను సేవ్ చేయండి అని అరవడము. అఫ్కోర్స్ హీరోయికలీ ఎంటైర్ పోలీస్, అంటే ఆ రోజు టౌన్ పోలీస్లో ఉన్న ప్రతి ఆఫీసరు, రైల్వే పోలీసు, డిఫరెంట్ సిటిజన్స్, దాదాపుగా 21 మందిని సేవ్ చేయగలిగినాం. కానీ ఆ సంఘటన మరపురానిది. అండ్ మనము చట్టబద్ధతతో ప్రజల కోసం చట్టపరంగా చేసే ప్రతి చర్య ప్రజల నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నది ప్రతి పోస్టింగ్లో చూశాను నేను, వెదర్ ఇట్ ఈస్ ఫోకల్ పోస్టింగ్ ఆర్ నాన్ ఫోకల్ పోస్టింగ్. ప్రజలు మంచివారు, ప్రజలకు మనం ఇవ్వవలసింది ధైర్యము, చట్టబద్ధత అన్నది మాత్రమే ఈ జాబ్లో తెలుసుకున్నాను. అయితే ఒక్కోసారి ఒక ఆడపిల్లగా కొన్ని సిట్యువేషన్స్ ఎట్లా ఉంటుందంటే, యాజ్ యూ నో చాలా మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్. అట్లా అని నేనేదో ఫీమేల్ లాగా నన్ను సెకండరీ స్టేజ్లో నన్ను నేను వేసుకునే పొజిషన్లోకి నేను ఏ రోజు తెచ్చుకోలేదు. ఒకానొక సంఘటనలో ఒక పర్టికులర్ ఆఫీసర్, మనము ఒక పని చేసినప్పుడు బాగా పనిచేసే వాళ్ళను, ఎఫిషియెంట్గా పనిచేసే వాళ్ళను, తర్వాత అదే కాకుండా ఇమ్మీడియట్గా మనకు
ఆ జాబ్ కంప్లీట్ చేసే వాళ్ళను ఖచ్చితంగా కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం పోలీసింగ్లో ఇష్యూస్ ఏవంటే నువ్వు ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా నీ అక్యుమెన్ యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ యువర్ కామన్ సెన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇష్యూ. యువర్ పిఆర్, మీకున్న రిలేషన్ని యూజ్ చేయాలి. అలా ఇంపార్టెన్స్ ఇచ్చిన కొద్దిమంది ఆఫీసర్స్లో నేను పలానా ఆఫీసర్కి నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి, అంటే అడ్వాంటేజ్ నాట్ ఇన్ దట్ సెన్స్, ఎవరైనా చట్టపరమైన కాని ఇష్యూస్ని మనకు ఆపాదించడానికి ప్రయత్నం చేసినప్పుడు, అరే ఒక అమ్మాయే కాబట్టి నేను ఏదైనా అనొచ్చు, నా ర్యాంక్ చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఉన్న ఆఫీసర్ ఒక అమ్మాయే కాబట్టి నేను ఒక మేల్గా రియాక్ట్ అవుతే నేను అది ఎంత కరెక్ట్ అయినా కూడా నేను సైడ్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అనుకొని 10 మందిలో లూజ్గా ఒక కామెంట్ వదిలేయడం, విచ్ ఇస్ నాట్ ట్రూ. అట్లా చేసినప్పుడు మామూలుగా అయితే మనం ఏమైపోతాము, ఎవరైనా మనని బుల్లీ చేసినారనుకో, లేకపోతే మనని హర్ట్ఫుల్ కమెంట్స్, నువ్వు ఒక అమ్మాయివి, అంటే ఒక అమ్మాయికి ఇలాంటి క్యారెక్టర్సే ఉండాలి అని చెప్పే మన సొసైటీలో ఇలాంటి వారు అని చెప్పినప్పుడు మనము కావాలని 10 మంది ముందు అప్రకటితంగా ఏదైనా చెప్పినప్పుడు మనం కొంచెం డౌన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చేసినప్పుడు ఎలా డీల్ చేయాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా అట్లా చేయడానికి ప్రయత్నించినప్పుడు నా పైన కానీ లేకపోతే తోటి ఫీమేల్ ఆఫీసర్స్ పైన కానీ అలా చేసినప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అని ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక పర్టికులర్ ఆఫీసర్ మీద డీల్ చేయడం జరిగింది. అంటే నువ్వు అమ్మాయి అని అనుకొని ఈ రకంగా మాట్లాడితే ఇక్కడ ఉన్నది అమ్మాయి కాదు, ఒక ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ అన్నది వాళ్ళకి ఏ రకంగా చూపించాలి అని ఒక ఇన్సిడెంట్లో చూపించిన తర్వాత మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ రియలైజ్డ్ దట్ నేను అనవసరంగా 10 మందిలో అవసరం లేని ఒక విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఏం చేయలేదు ఆఫీసర్ని, నేనున్న చోట నేను ఈ ఆఫీస్లో పనిచేస్తే ఈ ఆఫీస్లో అక్కడి నుంచి రిపోర్ట్ చేసి వచ్చి వారం రోజులు నా ఆఫీస్లో కూర్చోమన్నాను, అంతే. నువ్వు ఏమీ చేయకూడదు, నువ్వు మాట్లాడింది కరెక్టా కాదా. నాకు ఎలా తెలిసింది అంటే 10 మంది ముందు మాట్లాడినప్పుడు అందరూ అలాంటి చెడ్డవాళ్ళు ఉండరు. సంబడీ విల్ డెఫినెట్లీ టెల్, గివ్ ఎన్ ఎవిడెన్స్, ఇది కరెక్టా కాదా అని టెస్ట్ చేసుకోవడం 1. 2, లేదు నేను ఇది మాట్లాడాను అని చెప్పిన తర్వాత ఎందుకు మాట్లాడావు అన్న దాని మీద ఏ రకమైన పనిష్మెంటు, నోటింగ్, రైటింగ్ ఉండదు. కూర్చొని ఆలోచించు, ఇది చెప్పింది కరెక్టా, నేను చెప్పవలసిన అవసరం ఉందా లేదు. 1 వీక్ తర్వాత దట్ ఆఫీసర్ ఏం చేయలేదు, ఏం మాట్లాడలేదు, ఏం అనలేదు, ఎవరికి ఏం రిపోర్ట్ రాయలేదు. జస్ట్ దట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ బిఫోర్ హిమ్. ఈజ్ ఇట్ కరెక్ట్? 1 వీక్ తర్వాత నేను రియలైజేషన్ వచ్చిందా రాలేదా అని నేను అనవసరం నాకు. దట్ హీ డిడ్ ఎ రాంగ్ థింగ్ విచ్ నాట్ రాంగ్, అనవసరమైన ప్రేలాపన జస్ట్ బికాజ్ సంబడీ ఈజ్ ఎ ఉమన్ కెనాట్ బీ డన్ అన్నది నేను గ్రహించిన ఒక ఫ్యాక్ట్. నేను దీనికి ఫీల్ కాలేదు, ఫీల్ అయితే నువ్వు ఫీల్గా, నేను నీ మీద యాక్షన్ కూడా తీసుకోను అని చెప్పిన ఒక సంఘటన. ఐ థింక్ సచ్ ఇష్యూస్ 1 or 2 అయ్యుండొచ్చు, నాట్ మెనీ, బట్ ఐ హ్యావ్ డెవలప్డ్ బీయింగ్ ఏ ఉమన్. నేను ఇంతమంది మేల్స్ మధ్యలో సర్వైవ్ కావాలి, నంబర్ 1. నంబర్ 2, నేను ఒక ప్రొఫెషనల్గానే ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఉమన్గా ప్రూవ్ చేసుకోవాలి. 3, నా వాల్యూస్ని నేను ఏ రకంగానూ వదులుకోకూడదు. ఎందుకంటే నా పేరెంట్స్ ఇచ్చిన వాల్యూస్, నా ట్రైనింగ్ ఇచ్చిన వాల్యూస్, నాకు లా ఇచ్చిన కొన్ని ప్రిన్సిపల్స్ని నేను వదిలిపెట్టడానికి వీలు లేదు. అవి ఎంత కష్టమైనా సరే ఆ ఎథిక్స్ నా దగ్గర ఉన్నంత వరకు ఐ కెన్ డీల్ ఎఫెక్టివ్లీ. ఓన్లీ థింగ్ ఇస్ ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకొని బెటర్ వేలో డీల్ చేయాలి అని అనుకోవడం వల్ల, ప్రాబబ్లీ ఆ ధైర్యం ఉండడం వల్ల, డీల్ చేయగలనన్న ఒక ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల
ముందుకు పోవడానికి అవకాశం ఉంది. చాలా సవాళ్ళు మీరు ఎదుర్కోవడం జరిగింది. ఆ సవాళ్ళ నుండి మీరు పాఠాలు నేర్చుకోవడం జరిగింది. ఆ పాఠాలు నేర్చుకున్న పాఠాలు కూడా మహిళలకు చాలా వరకు మీరు వివరించడం జరిగింది. అంటే మీరు ఒక మహిళగా సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆత్మధైర్యమే ప్రధానం అని చెప్పడం జరిగింది. ఎవరికైనా అంతే కదండి. అంటే మనకున్న పరిస్థితుల్లో పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అది ఇల్లు కావచ్చు, కుటుంబం, ఒక కుటుంబం కావచ్చు, కుటుంబం బయట వెరీ నియరర్ ఫ్యామిలీ కావచ్చు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్ సర్కిల్ కావచ్చు, అండ్ నువ్వు వర్క్ చేసే ప్లేస్ కావచ్చు, లేదంటే తిరిగే సోషలైజ్ అయ్యే ప్లేస్ కావచ్చు. ఎవ్రీవేర్ ఒక ఇండివిజువల్ని, వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ అని చూసే స్థాయి మన సొసైటీకి వచ్చినంత వరకు ఉమెన్ హ్యాస్ టు డీల్ విత్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే నేను చాలా ఆలోచించి డీల్ చేయడం నేర్చుకుంటాను, ఆత్మవిశ్వాసంతో డీల్ చేయడం నేర్చుకుంటాను, ఐ కెన్ బీ లైక్ ఎనీ అదర్ పర్సన్. నేను డీల్ చేసినప్పుడే 10 మంది అమ్మాయిలు కూడా ఇలాంటి ఒక దారికి వస్తారు అన్నది నా నమ్మకం. ఇప్పుడు నా చిన్న ఇన్ఫ్లుయెన్స్లో ఎవ్రీ టైం నేను దీన్ని చెప్పకుండానే 10 మందికి అప్రకటితంగా కనిపిస్తూ ఉండాలి. మనం చేసేది ఆత్మవిశ్వాసంతో చేస్తున్నాము, 1. 2, విలువలకు అధిగమించి ఏమీ చేయటం లేదు. 3, మన ఉద్యోగం మనం చేస్తున్నాము. తర్వాత కష్టపడుతున్నాము, ఎవరికి మనము హాని చేయటం లేదు తెలిసి. ఈ 4 ప్రతి నిమిషము నీవు చుట్టూ ఉన్న వాళ్ళకు స్ఫురణకు వచ్చినంత వరకు ప్రాబబ్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తేడా లేదు. కానీ ఒక అమ్మాయి ఈ దారిలో నడవాలంటే చుట్టూ ఉన్న పేట్రియార్కల్ సొసైటీలో కొంచెం ఎక్కువ కష్టపడాలి. దానికి సహకరించాల్సింది ముఖ్యంగా నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా సహధర్మచారులు, నా పిల్లలు. అవన్నీ కూడా మంచిగా ఉండేట్టు చూసుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఒక బాధ్యత. ఉద్యోగం వల్ల ఫ్యామిలీకి స్పెండ్ చేయడం, పిల్లలతో కావచ్చు, భర్తతో కావచ్చు, ఇంకా కుటుంబంతో కావచ్చు, చాలా అంటే తక్కువ సమయం కేటాయిస్తారు. దానివల్ల ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? నా వయసుకి, నా ఎక్స్పీరియన్స్కి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అమౌంట్ ఆఫ్ టైం విచ్ వీ స్పెండ్. ఎంత టైం స్పెండ్ చేస్తామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎఫెక్టివ్గా, ఎంత క్వాలిటీగా మన ఫ్యామిలీతో మనం స్పెండ్ చేస్తాం. లెట్ ఇట్ బీ సైలెన్స్, బట్ ఇట్ హ్యాస్ టు బీ అన్ ఎఫెక్టివ్ సైలెన్స్. లైక్ వైజ్ లెట్ ఇట్ బీ వెరీ షార్ట్ టైం. మన బాధ్యతలు ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. అండ్ హ్యూమెన్లీ ప్రతిసారి 2 వైపుల నుంచి 100% ఇవ్వడం జరగదు, ఏ ఫ్యామిలీలో కూడా జరగదు. కాకపోతే ఆ అండర్స్టాండింగ్ ఉండేట్టుగా మనము బిహేవ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేసినప్పుడు డెఫినెట్గా మన ఫ్యామిలీ కూడా చేస్తుందని అనుకుంటున్నాను. పిల్లలు కాస్త ఫీల్ అవుతుంటారు కదా మేడం, ఎప్పుడైనా ఉంటే అదే మనము గడిపే కొంత సమయం కూడా వాళ్ళతో మనం ప్రేమానురాగాలతో గడిపినప్పుడు ప్రాబబ్లీ మనం లేని టైంలో కూడా వాళ్ళు దాన్ని ఎఫెక్టివ్గా డీల్ చేయగలరు. మనని మిస్ కాకుండా ఇది ఒక బాధ్యత, ఇది ఒక ఉద్యోగం అని గుర్తించగలరు అని నేను చెప్పడం నా ఉద్దేశం. ఫస్ట్ నేను వరంగల్లో పనిచేస్తుండగా ఒకరోజు గ్రూప్ ఆఫ్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, చాలా టీచర్స్ అసలు లోపలికి రాకూడదు మీరు అని బయట చెప్తున్నా రష్ చేసుకొని ఒక 10 మంది టీచర్లు ఎంటర్ అయ్యారు. 6th క్లాస్ చదువుతున్న ఒక పాపను, ఇంత కడుపు వేసుకొని ఆ పాపను తీసుకొచ్చారు. మేడం మీరు ఏమైనా న్యాయం చేయండి ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి ఇప్పుడు 5 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పారు. అసలు ఒక నిమిషము, బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్, అంతమంది టీచర్స్ ఆ అమ్మాయిని అలా తీసుకొచ్చేసరికి ఇట్ వాజ్ ఏ షాక్. తర్వాత ఆ అమ్మాయి ఏమీ చెప్పలేకపోతుంది. చాలాసేపు ఒక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అది ఒక టీచర్కి డిస్క్లోజ్ చేసింది. ఇట్లా వాళ్ళ ఓన్ కజిన్ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, మా టీచరు బొజ్జ, నీకు ఎందుకు బొజ్జ వస్తుంది, నువ్వు సరిగ్గా తినటం లేదా, మాల్ న్యూట్రిషన్ నుంచి అని అనుకున్నారు. తీరా డౌట్ వచ్చి చెక్ చేస్తే ఇట్ వాజ్ ప్రెగ్నెన్సీ. దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ విచ్ ఐ ఫెల్ట్, అంటే ఎస్పెషలీ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్లో అదొకటి మర్చిపోలేని వన్ ఆఫ్ ద ఫస్ట్ కేసెస్లో.
అఫ్కోర్స్ నా ట్రైనింగ్లో ఉండగా ఒక మంచి డ్రెడెడ్ రాబరీ అండ్ డెకాయిటీ గ్యాంగ్ని డిటెక్ట్ చేశాము. కడప జిల్లాలో ఫైనల్గా ఎన్కౌంటర్ కూడా జరిగింది. తర్వాత సిటీలో వర్క్ చేసినప్పుడు కూడా బ్లాస్ట్ అయినాయి, చాలా సీరియస్ కేసెస్ అయినాయి. మెదక్ జిల్లాలో పనిచేసినప్పుడు మర్చిపోలేనిది, చాలా ప్రోగ్రామ్స్ చేశాము అక్కడ. ఎస్పెషల్లీ రిటైర్డ్ టీచర్స్ని యూజ్ చేసుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ యూనిట్స్ సెటప్ చేయడం ఇన్ ద నేమ్ ఆఫ్ చేతన. కానీ ఒక పెద్ద నిర్విఘ్నంగా ఒక కార్యాన్ని, దట్టు ఒక పెద్ద డిస్ట్రిక్ట్ సెటప్లో మనము ఫస్ట్ టైం అన్నోన్ ప్లేస్ ఇన్ అన్ అన్నోన్ వే, దైవ కార్యము. ఆల్మోస్ట్ 100కు పైగా వీవీఐపీస్ ఇన్ అన్ ఓపెన్ ఏరియా. అదే మన తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన యాగము. ఆ యాగంలోని బందోబస్తు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐ థింక్ అది కూడా ఒక మర్చిపోలేని చాలా పెద్ద వెరీ స్పాట్ ఆర్గనైజ్డ్ బందోబస్తు. ఇప్పుడు మేడారం జాతర ఉంది, మనకేం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, పలానా చోటనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అన్న ఎక్స్పీరియన్సెస్ మనతో ఉన్నాయి. అట్లా ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేకుండా ఒక ఫ్రెష్ ప్లేస్లో దట్టు కంటిన్యూస్గా ఇన్ని నంబర్ ఆఫ్ డేస్ వీవీఐపీస్ అక్కడ కూర్చుంటారు, ఇంతమంది వీవీఐపీస్ వస్తారు అని తెలిసిన తర్వాత చాలా ఒక రకంగా ఇట్ వాజ్ ఎ ప్రొఫెషనల్ ఛాలెంజ్ టు సీ దట్. ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ వెరీ టఫ్ బందోబస్త్. ఎన్నో గేమ్స్కి తర్వాత ఎన్నో ఇంటర్నేషనల్ బందోబస్తు అన్నీ చేసుంటాం, కానీ అదొక విలక్షణమైన బందోబస్తు. ఆ రకంగా నార్త్ జోన్లో ఉన్నప్పుడు మనం ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణాకు గురి అవుతున్న మహిళల కోసము వికల్ప అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఒక సంవత్సరంలో 22 ఉన్న మర్డర్లుని 14 నుంచి 3 నుంచి 0కు చేయగలిగాం విత్ దట్ ఇనిషియేటివ్. అంటే వికల్ప అని ఒక కౌన్సిలింగ్ సెంటర్, కౌన్సిలింగ్ కమ్ పోలీస్ యాక్షన్, బోత్ లా అండ్ ఆర్డర్ సైడ్, క్రిమినల్ సైడ్ అండ్ యూజింగ్ అన్ ఎన్జిఓ. మనం చేసిన ఆ ఎఫర్ట్కి ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎఫర్ట్స్. జనరల్ క్రైమ్ డిటెక్షన్స్, పెద్ద డిటెక్షన్స్, ఇంత సర్వీస్ ఉన్న తర్వాత ఆటోమేటికలీ వీ విల్ కీప్ డూయింగ్. బట్ సర్టన్ థింగ్స్ స్టాండ్ బై, మనకు కొన్ని జ్ఞాపకాలు ఉండిపోయే కొన్ని. అండ్ సిఐడిలో పనిచేసినప్పుడు అఫ్కోర్స్ మంచి కేసెస్ చేశాం, సైబర్ క్రైమ్స్లో అనుకోండి, తర్వాత వేరియస్ ఫ్రాడ్స్లో అనుకోండి. అండ్ ఇప్పుడు ఉమెన్ సేఫ్టీలో మనము ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అని ఫామ్ చేయడము, దానికి అడిషనల్ డీజీపీ ర్యాంక్లో స్వాతి మ్యామ్ని అపాయింట్ చేయడము, మనం ఒక టీమ్గా వర్క్ చేసే అవకాశం రావడము, ఉమెన్ కోసం, చిల్డ్రన్ కోసం జరిగే క్రైమ్స్, దానికి మనము పోలీస్గా మన రెస్పాన్స్, అది షీ టీమ్స్ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, లేదంటే సైబర్ క్రైమ్స్ కావచ్చు, మహిళల మీద పిల్లల మీద జరిగేవి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన వర్కౌట్తో మనము చాలా దృష్టి పెట్టి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ మీద ఇంత పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఇక్కడ లభించడము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము సైబర్ అని ఒక ప్రోగ్రామ్ చేశాం. కోవిడ్ టైమ్స్లో సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పోలీస్ చేయని విధంగా స్త్రీలు పిల్లల పైన జరిగే సైబర్ క్రైమ్స్కి ఒక 1 month లాంగ్ క్యాంపెయిన్ చేశాం. 1 month క్యాంపెయిన్ టోటల్గా ఆన్లైన్లో చేసి దాదాపుగా 15 లక్షల మందిని మనం రీచ్ కాగలిగాము. సీఎం గారు కూడా దాన్ని చూసి చాలా చక్కగా చేశారని ఉమెన్ సేఫ్టీ వింగ్ని ప్రశంసించడం కూడా జరిగింది మా డీజీ గారి ఆధ్వర్యంలో. అఫ్కోర్స్ ఇలాంటివి చేయడానికి మన పోలీస్ లీడర్షిప్ కావచ్చు, గవర్నమెంటల్ లీడర్షిప్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్కి అవకాశం ఇవ్వడము, అవకాశం రావడమే ఐ థింక్ ఈజ్ ఎ బిగ్ థింగ్.
కంటిన్యూస్గా త్రూ అవుట్ మై సర్వీస్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఎంకరేజ్మెంట్. నెంబర్ 2 ఈజ్ ఈవెన్ నాతో పని చేసే ఆఫీసర్స్ కూడా నిబద్ధతతో చేసే ఆఫీసర్ దగ్గర నిబద్ధతతో చేయాల్సిందే అని ఇమ్మీడియట్గా పోలీస్లో ప్రిపేర్ అయిపోతారు ఆఫీసర్స్ని బట్టి. ఆ రకంగా ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడము, ప్రతి ఒక్కరితో యాజ్ ఎ టీమ్ వర్క్ చేసే అవకాశం. ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో చేసినప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నేను సైతం ప్రతి ఇంటికి కెమెరా పెట్టాలి, ప్రతి అపార్ట్మెంట్కి కెమెరా పెట్టాలి, ప్రతి వీధికి పెట్టాలి అని స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఈరోజు హైదరాబాద్ సిటీ వరల్డ్ మ్యాప్లో 16th ప్లేస్ యాజ్ మోస్ట్ నంబర్ ఆఫ్ కెమెరాస్ అతి ఎక్కువగా ఉన్న 16వ సిటీ కావడం నిజంగా యాజ్ తెలంగాణ పోలీస్, పార్ట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ సమిష్టిగా మేము చేసిన కృషికి అదొక ఫలితం అని నేను భావించాలి. ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్, సంఘటనలు, ఎక్స్పీరియన్సెస్ లెక్కలేనన్ని ఉన్నాయి. యువతకు మీరేం చెప్పవచ్చు? అంటే యువతకు నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, యూత్ అనేది చాలా విలువైన కాలం మన జీవితంలో, మనం బ్రతికే అంతకాలంలో అతి విలువైన కాలం. అండ్ లక్కీలీ నాట్ 1, 2 మొత్తం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ మనం ఇప్పుడు. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యూత్ మన కంట్రీలో ఉన్నారు అంటే మ్యాక్సిమం ఎనర్జీ ఈజ్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఎనర్జీని ఛానల్ చేయాలి. ఆ ఛానల్ చేసి మీరు చూపించే ఈ బాటనే రేపొద్దున కుటుంబానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశాన్ని కానీ ఒక స్థాయిలో ఉంచుతుంది. సో ఆ దిక్సూచి హిట్ ద బుల్స్ ఐ అన్నది ప్రతి యువతలో ఉండాలి. వాట్ యు వాంట్, ఏమి కావాలనుకుంటున్నారో దాని మీద అత్యంత క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏర్పరచుకునే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అది ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఏ ఉద్యోగమైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు. 1, 2 కొన్ని విలువలు మన కల్చర్తో పాటు, మన కుటుంబంతో పాటు, మన గ్రామంతో పాటు, మన ఊరితో పాటు, మనం ఎంత వరల్డ్ సిటిజన్ కావచ్చు, మనతో పాటు వస్తాయి. దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది పోగొట్టుకుంటే మన అస్తిత్వాన్నే మనం పోగొట్టుకున్నట్టు. కాబట్టి దాన్ని మనం ఎంబడ పెట్టుకొని ఒక క్లియర్ విజన్తో మనం ముందుకు వెళ్తే ఐ థింక్ దేర్ ఈజ్ నథింగ్ what stops youth to achieve, and that too for a country like India, which is the youngest country.